హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు మనం చికెన్ కర్రీ అయితే వండుకుంటూ పోతున్నాం. ఫస్ట్ అయితే మనము ఒక గిన్నెలో నూనె పోసుకొని ఆనియన్స్ వేసుకొని మిరపకాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మసాలా ఉప్పు కారం వేసి చికెన్ని నానబెట్టుకోవాలి. దాని తర్వాత టమాటాను సూప్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసిన మిక్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు టమాటాని కట్ చేసుకొని మిక్స్ చేయాలి. ఇంకా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. దాని తర్వాత కొంచెం వేచేసి చికెన్ కోసం కొంచెం మిక్స్ చేసి చికెన్ని మిక్స్ చేయాలి. దాంట్లో ఆనియన్స్తో కలిసేటట్టు మంచిగా కలపాలి. ఆనియన్స్తో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ పైకి వచ్చేటట్టు మొత్తం చికెన్లో మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి మంచిగా. దాని తర్వాత దానికి మూత పెట్టేసి కొంతసేపు అప్పుడప్పుడు ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. అప్పటి వరకు మనం బగారా చేద్దాం. చెక్క, లవంగాలు, సాజీరా వేసుకోవాలి. ఇలాచీ, మిరపకాయలు కూడా ఒక గిన్నెలో అవన్నీ ఇందాక చేసినవన్నీ వేసుకోవాలి. మళ్ళీ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా కట్ చేసుకోవాలి నీట్గా. కట్ చేసుకొని మనము బగారాకి తాలింపు వేయాలి. మిరపకాయలు, లవంగాలు ఎక్సెట్రా అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, బిర్యానీ ఆకులు వేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు కూడా మిక్స్ చేసుకోవాలి. వేసుకొని బిర్యానీ ఆకులు, చికెన్లో కూడా లైట్గా బిర్యానీ ఆకులు 2-3 వేసుకోండి టేస్ట్ కోసం. మీరు కలర్ కోసం పసుపు కూడా వేసుకోవచ్చు, యువర్ విష్. ఇప్పుడు చికెన్ని మంచిగా కలపాలి. కొంచెం ఉడుకుతాయి కదా, మంచిగా కలపాలి. మళ్ళీ కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసిన తర్వాత వీటిని కలుపుకోవాలి. చెప్పినట్టు కలర్ కోసం మనం పసుపు మాత్రమే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. కానీ పసుపు వేసుకుంటున్నాం మేమైతే. అప్పుడు 15 to 20 minutes ఉడకనియాలి. దాని తర్వాత వీటిని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవి రైస్ కుక్కర్లో ఉన్న బగారాలో వేయాలి. ఫ్రై చేసినవి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసేయాలి, ఆన్ చేసేయాలి. కరివేపాకులు కూడా వేయాలి. మొత్తం కరివేపాకులు కూడా వేయాలి. 15 to 20 minutes తర్వాత మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ 10 minutes తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మిక్సీ పెట్టిన టమాటా సూప్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్టిక్కీగా ఉండకుండా మిక్స్ చేసుకోవాలి. టమాటా గ్రేవీ మొత్తం దీంట్లో వేసుకోవాలి. టమాటాలు మిక్సీ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మంచిగా మిక్స్ చేయాలి. టమాటా సూపు ఇంకా చికెన్ కలిసేటట్టు మంచిగా వేసుకోవాలి. టమాటా సూప్ వల్ల మనకు చికెన్కి గ్రేవీ కూడా యాడ్ అవుతుంది.
ఇంకా 5 minutes వెయిట్ చేసిన తర్వాత మీకు ఎమ్మి అయిన చికెన్ రెడీ అయిపోద్ది. అప్పటి వరకు మనకు ఇది కూడా రెడీ అయిపోతుంది కొంతసేపటి వరకు. ఇది కూడా కుక్ అవుతుంది కానీ ఇది కూడా రెడీ అవుతుంది. కొత్తిమీర వేసుకోవాలి. అంతే మూత పెట్టేస్తా అయిపోతుంది. ఇంకా మగ్గిపోతుంది. 2 minutes మూత పెట్టేసి రెడీ పెట్టేయగానే రెడీ అయింది గాయ్స్. ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.